ఫోటోగ్రఫీ మంత్రి గారు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి, తెలంగాణ ఉద్యమ రథసారథి సంస్కృత సారథి, ఈవేళ ఎమ్మెల్యే క్యాబినెట్ హోదాతో ఉన్న సంస్కృత సారథి అయినటువంటి శ్రీ రసమయ్య బాలకృష్ణ గారికి, గతం నుంచి ఇప్పుడు దాకా కూడా సినిమా పరిశ్రమకి ఇబ్బందులు సమస్తం తెలుస్తూ వాట్ ది బెస్ట్ కోఆపరేషన్ ఫ్రమ్ హిస్ సైడ్ చేస్తున్న శ్రీ రమణాచారి గారికి, అలాగే ఎమ్మెల్సీ బాబు నాయక్ గారికి, శ్రీశైలం యాదవ్ గారికి, దిల్ రాజు గారికి, శంకర్కి, సారో ఆఫీసర్ మీకు మొత్తం పెద్దలు విజయేందర్ రెడ్డి గారికి, అందరికీ, ప్రసాద్ గారికి, అందరికీ నా నమస్కారాలండి. మీడియా మిత్రులారా, ఇండస్ట్రీ పెద్దలారా, మీ అందరికీ నా నమస్కారాలండి. ఇక్కడ నేను ఎవరిని రెచ్చగొట్టేది లేదు, ఎవరిని నేను రెచ్చగొట్టడానికి. ఇండస్ట్రీ మనిషిగా నేను 2-3 మాట్లాడతాను. ఓన్లీ 4 పాయింట్లే, నా సమస్యలే. ఎందుకంటే మంత్రి గారు కాబట్టి, ఎవడైనా రాజు వచ్చినప్పుడు ఒక ఊరు వస్తే ఆ ఊర్లో ఉన్న సామాన్య ప్రజలు, అయ్యా రాజుగారు మాకు చెరువు కావాలి, మాకు బావి కావాలి, మాకు హాస్పిటల్ కావాలి, మాకు విద్యాలయం కావాలి కోరుకుంటారు. అలాగే ఈవేళ మనకి ఒక రాజు ఇక్కడికి వచ్చాడు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు. వారికి మా విజ్ఞప్తి చెప్తున్నాను నేను. అందులో ముఖ్యంగా తెలంగాణ ఉద్యమాన్ని సపోర్ట్ చేసిన నేను, మిత్రుడు రసమయ్య మన రోషన్ బాలు గారు నా పైన ఎక్కాలన్నాడు. నాకు అర్హత లేదు. నేనేం ఫిల్మ్ ఛాంబర్ నాయకుని గాను, ఇక్కడ ప్రోటోకాల్ ప్రకారం ఏమి కాను. ఆయన కామన్ మ్యాన్, కామన్ ప్రొడ్యూసర్. అక్కడ కూర్చున్నాను. ఆయన ప్రేమకు వందనం. 2 రాష్ట్రాలు విడిపోవాలని కోరుకున్నానో, ఈవేళ ఇంత బీభత్సంగా ఇంత గొడవ జరుగుతున్నప్పుడు నీళ్లు నియామకాలు నిధుల కోసం కదా కేసీఆర్ గారు కానీ ఇక్కడ వారందరూ పోరాటం చేసింది. 2 రాష్ట్రాలు విడిపోవాలనుకున్నది. హ్యాపీగా విడిపోయి నేను కూడా ఫైట్ చేశాను. అన్నదమ్ములా ఉందో ఆత్మీయులా కలిసి ఉందాం. ఎలాగైతే 2 రాష్ట్రాలు విడిపోవాలని కోరుకున్నానో, ఇవాళ ఎలాగైతే వచ్చాయో, మనంతా ఆనందంగా ఉన్నామో, అదే దశలో అటు ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఎలాగైతే ఉండాలో, ఇక్కడ తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అంతేకాదు ఎనీ సంస్థ మళ్ళీ అధికారం కోసం, పెత్తనం కోసం ఇక్కడే మళ్ళీ తగోడు వస్తుంది. రోజు ఈ గొడవలే. 60 ఏళ్ళు పడ్డాం, విడిపోయి హ్యాపీగా ఉన్నాం. సినిమా ఇండస్ట్రీ కూడా ఇడిపోదాం, లెట్ దెన్ వాట్ హ్యాపెండ్. తెలుగు వాడు ప్రపంచంలో ఎక్కడున్నా సరే ఒకడే. 9 రాష్ట్రాల్లో హిందీ మాట్లాడతారు. బొంబాయి హిందీ సినిమా అట్లా వరల్డ్ వైడ్, తెలుగు సినిమా ప్రపంచంతో ఆడుతుంది. కానీ రాష్ట్రాలను ఇడిపో తెలంగాణ ద్వంద్వంలో పాల్గొన్న కళాకారులు వరంగల్లో పాలాభిషేకం చేశారు. నిజంగా ఈ సిస్టమ్ మీరు ఎత్తించేస్తే కేసీఆర్ గారికి మీకు మేము రాష్ట్రపతి రోడ్లో, ఆర్టీసీ క్రాస్ రోడ్లో పూలాభిషేకం చేస్తామండి సార్. పూలాభిషేకం చేస్తాం మేము. తర్వాత ఎంసీలు, ₹2 ఎంసీలు ఎవడబ్బు సొమ్మండి? ప్రొడ్యూసర్ రావాల్సిన డబ్బులు మన అక్కడ కూడా ఎక్కిపెట్టారు కదా. ఎంసీలు ఇవ్వడం వల్ల ఆయా ఏ హౌస్ఫుల్సో జనం ఎక్కడ వస్తారో ఆర్టికల్ థియేటర్లు ఏసుడు థియేటర్లు. కాబట్టి ఎంసీలు ఎత్తి ది సేమ్ టైం ఉండేది. జీవన ప్రమాణాల దృష్ట్యా ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ స్టేట్ గవర్నమెంట్ అండ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ అండ్ ఫిల్మ్ ఛాంబర్ నేల పెంచి 60% ఉండేది. కుర్చీపాత్రని 40% ఉండేది. అలాంటిది ఈవేళ ఈ లెజిస్ ద్వారా రావడం వల్ల మొత్తం డబ్బు మార్కెట్ ఎబ్నార్మల్ రేట్స్ చేసి పడింది. చెప్పేసి ఓన్లీ 3-4 లైన్ల నేల పెంచులు, ఫుల్ కుర్చీపాత్రల సామాన్యుడు ఎక్కడ వస్తాడండి? దయించండి సార్ ప్లీజ్. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, ఈవేళ ఆర్టీసీ బస్సులో మీరు ఏమైనా ప్రయాణం చేస్తే ఫుల్ హౌస్ఫుల్ ఉంటుంది. అదే మీరు ఈవేళ ఏసీ బస్సులు డబ్బు పేదవాళ్ళని ఎక్కడొస్తాయి? కాబట్టి ప్రజెంట్ చేయండి సార్, మీ మేలు మర్చిపోం. మై హంబుల్ రిక్వెస్ట్. కాబట్టి ప్లీజ్ తమ్ముళ్ళరా, కాబట్టి నా ఒపీనియన్ చెప్పాను, ఎవరి ఒపీనియన్స్ వాళ్ళు చెప్తారు. దయించి మేము గత 15 సంవత్సరాలుగా మా ప్రొడ్యూసర్ కౌన్సిల్ నాయకుల్ని, ఫిల్మ్ ఛాంబర్ నాయకుల్ని అడుగుతున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. తప్పకుండా ఇత్తేద్దాం అంటున్నారు. మేము నిరాశ చేపట్టాం, చేసాం. కానీ మా గొంతుకు న్యాయం జరగలా. మాలో ల్యాక్ ఆఫ్ యూనిటీ. ఎవరి అభిప్రాయాలు ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో దయించి ఆక్యుపేషన్ పర్సెంటేజ్ పెట్టి, అది చిన్న సినిమా పెద్ద సినిమా, ఏది చిన్న ఏది పెద్ద, ఏది హిట్ అయితే అది పెద్ద సినిమా. ఇట్స్ గోయింగ్ టు బి హిట్, దట్ ఇస్ బిగ్ ఫిల్మ్. అన్నీ ఈక్వల్ చేయండి సార్ ప్లీజ్. అలాగే మన రామకృష్ణ గౌడ్ గారు ఇందాక చిన్న సినిమాలకు టికెట్ ధర తగ్గించుకున్నాడు. ఆయన తమ్ముడు ధర తగ్గితే మన సినిమా అవుట్ ఆఫ్ మొత్తం వెళ్ళిపోతే, ధర తగ్గించి మనకే బాబు దండం పెడతా, అవుట్, నో సబ్సిడీ అనే కాదు. ఏం కావాలో రిక్వెస్ట్ కోరండి. కానీ
టికెట్ ధర చిన్న సినిమా తగ్గించకండి, అన్ని ఈక్వల్గా ఉంచండి. కాబట్టి సినిమా ఇండస్ట్రీ బతకాలంటే ముందు ఈ మొనోపొలీ లిస్ట్ ఎత్తేయాలి. నిర్మాతలు అడుక్కున్న వాళ్ళు చేయొద్దు. మీరు ఆత్మాభిమానంతో, ఆత్మగౌరవంతో, ఫ్యాషన్తో తీయగలిగినట్టుగా ఇండస్ట్రీని మీరు కాపాడవలసిందిగా సభాముఖంగా మీకు సంస్కృత వారధి శ్రీ రసమయ్య బాలకృష్ణ గారికి, పెద్దలు శ్రీ రమణాచారి గారికి, అభవ సీఎం శ్రీ కేసీఆర్ గారికి నా విజ్ఞప్తి చేస్తున్నానండి. నమస్కారం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.